అనంతపురంలో హుండీ దొంగతనం చేసి ఆపై పశ్చాత్తాపంతో లెటర్ రాశాడు ఓ దొంగ. బుక్కరాయ సముద్రం పంచాయతీలో నెల రోజుల క్రితం ముసలమ్మ దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. రాత్రి ఆలయ ఆవరణలో నగదు సంచిని వదిలేసి వెళ్లారు. పోలీసుల సమక్షంలో ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో హుండీ నగదును బయటకు తీసి లెక్కిస్తుండగా అందులో ఓ లెటర్ బయటపడింది. లెటర్లో ఆలయ హుండీని నలుగురు చోరీ చేశామని, ఆ చోరీ వల్ల తన కొడుకు బాలేదని రాశారు. కొడుకు ఆరోగ్యం బాలేక కొంత డబ్బును కూడా వాడుకున్నానని, తనను క్షమించాలని లెటర్లో కోరాడు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురంలో శ్రీ ముసలమ్మ దేవాలయంలో హుండీని దొంగతనం చేసి ఆపైన పశ్చాత్తాపంతో ఆ నగదును తీసుకొచ్చి ఆలయ ఆవరణలో వదిలేశారు. అయితే అధికారులు ఆ నగదును లెక్కిస్తుండగా ఓ లెటర్ బయటపడింది. సో ఈ లెటర్ దొంగే రాసినట్లుగా అర్థమవుతుంది. బుక్కరాయ సముద్రం పంచాయతీలో నెల రోజుల క్రితం ఆ దేవాలయంలో హుండీ చోరీకి గురైంది. రాత్రి ఆలయ ఆవరణలో నగదు సంచిని వదిలేసి వెళ్లారు. పోలీసుల సమక్షంలో ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో హుండీ నగదును బయటకు తీసి లెక్కిస్తుండగా అందులో ఈ లెటర్ బయటపడింది. లెటర్లో ఆలయ హుండీని మొత్తం నలుగురం చోరీ చేశామని, ఆ చోరీ వల్ల తన కొడుకుకి బాలేదంటూ రాసుకొచ్చారు. కొడుకు ఆరోగ్యం బాగోలేక కొంత డబ్బును కూడా వాడుకున్నానని, తనను క్షమించాలంటూ ఆ లెటర్లో ఆ దొంగ కోరాడు. ఈ మొత్తం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పశ్చాత్తాపంతో ఆ దొంగ దోచుకెళ్లిన సొమ్మును కూడా మళ్ళీ ఆలయ ఆవరణలో పెట్టారైతే చోరీ జరిగి నెల రోజులు అవుతున్నా, దీని మీద ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ రైజ్ చేయలేదా? రాధిక, అనంతపురం జిల్లా ఏదైతే బుక్కరాయ సముద్రం ముసలమ్మ కట్ట టెంపుల్ వద్ద ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన ఒక లెటర్ కానీ పూర్తిగా వైరల్ గా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత నెల రోజుల క్రితం దొంగతనం జరిగింది. అప్పట్లో కంప్లైంట్ కూడా నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ కూడా అప్పటి దొంగలు కూడా సీసీ ఫుటేజ్ డివిఆర్ కూడా వారికి తీసుకెళ్లారు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పురోగతి లేదు. కానీ నిన్న రాత్రి ఏదైతే నలుగురు దొంగలు కలిసి దొంగతనం తెలుస్తోంది. అందులో ఒక దొంగ తన కుమారుడికి హెల్త్ బాగాలేకపోవడంతో ఒక లెటర్ రాసి సుమారు 1,81,000 అమౌంట్ తో పాటు ఒక లెటర్ రాసి, అమ్మ నన్ను క్షమించు, నా కుమారుడికి ఆరోగ్యం బాగాలేదు, నీ బిల్లు దొంగతనం చేశారంటూ కూడా లెటర్ లో మెన్షన్ చేయడం, అదే విధంగా కొంచెం డబ్బు వాడుకున్నానమ్మా క్షమించు అని రాయడం కూడా సంచలనం రేపు అని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే మిగిలిన అమౌంట్ తో మిగిలిన 1,81,000 కూడా హుండీలో వేసి అదేవిధంగా దొంగ గురించి కూడా ఆలోచిస్తే పనిలో పడ్డారు పోలీసులు. అనంతపురంలో నలుగురు దొంగలు హుండీ దొంగతనం చేశారు. ఆ తర్వాత ఒక దొంగ పశ్చాత్తాపంతో నగదును తిరిగి ఆలయ ఆవరణలోనే విడిచిపెడుతూ లెటర్ కూడా రాశాడు. బుక్కరాయ సముద్రం పంచాయతీలో నెల రోజుల క్రితం శ్రీ ముసలమ్మ దేవాలయంలో హుండీ చోరీకి గురైంది. అయితే నిన్న రాత్రి ఆలయ ఆవరణలో నగదు సంచిని వదిలేసి వెళ్లారు దొంగ. పోలీసుల సమక్షంలో ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో హుండీ నగదును బయటకు తీసి లెక్కిస్తుండగా అందులో ఓ లెటర్ బయటపడింది. దాదాపు 1,80,000 సొమ్ముని కూడా తిరిగి ఆలయ ఆవరణలో వదిలిపెట్టారు. అయితే లెటర్లో ఆలయ హుండీని నలుగురం కలిసి చోరీ చేశామని, అయితే ఆ చోరీ వల్ల తన కొడుకుకి సీరియస్ గా ఉందని, ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నాడంటూ, అయితే దీనికోసం కొంత డబ్బును కూడా వాడుకున్నానని, తనను క్షమించాలంటూ ఆ లెటర్లో కోరాడు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.